సార్, ఇరాన్కి వ్యతిరేకంగా అలాగే అమెరికా దాడికి సహాయపడే దేశాలు ఏమున్నాయి? అలాగే అసిమ్ మునీర్ ట్రంప్కి సహాయపడే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్ అండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు పాకిస్తాన్లో అసిమ్ మునీర్, ఈయన ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ పాకిస్తాన్లో 27వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆయన సుప్రీం లీడర్గా తయారైపోయారు. ఒక రకంగా సైనిక తిరుగుబాటు లేకన్నా కానీ సైనిక నేత కింద అయిపోయాడు. ఇప్పుడు సైన్యం పరిపాలిస్తుంది ఒక రకంగా పాకిస్తాన్లో. ఈ సైన్యక అసిమ్ మునీర్ ఇంత గద్దెని ఎక్కడానికి, ఇన్ని పవర్స్ రావడానికి బాగా హెల్ప్ చేసిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆర్మీ జనరల్గా ఉన్నప్పుడే వైట్ హౌస్లో రెడ్ కార్పెట్ వేయడం, ఆయనతో మీటింగ్ అరేంజ్ చేసుకోవడం 2 సార్లు జరిగిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు అసిమ్ మునీర్ ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే సహాయం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. లేకపోతే ట్రంప్ ఊరుకునే వ్యక్తి కాదు. అసలు ఏం చెప్పినా ట్రంప్ వినడు, సర్ది చెప్పడం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకి సహాయపడాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్ ఇరాన్ మధ్యలో సుమారు 950 కిలోమీటర్ల సరిహద్దు ఉందండి. ఇరాన్ని ఓడించాలి అంటే మిగిలిన ఇస్లామిక్ దేశాలు అన్ని సహాయపడే అవకాశం లేదు. సౌదీ అరేబియాని అమెరికా శాసించలేదు. ఎంబీఎస్ గారు మీరు మాకు సహాయం చేయండి అంటే సౌదీ అరేబియా ఒప్పుకోదు. ఎందుకంటే దాని దగ్గర కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఆయిల్ ప్రొడక్షన్ ఉంది, దాన్ని అంతగా శాసించడానికి కుదరదు. కాబట్టి పాకిస్తాన్ అనేది ఒక బెగ్గింగ్ కంట్రీలా తయారైంది, ఫెయిల్డ్ స్టేట్. అసలు బలహీనంగా ఉంది. అమెరికా లోన్ల మీద, ఐఎంఎఫ్ లోన్ల మీద ఆధారపడి ఉంది. అసిమ్ మునీర్ పదవిలో ఉండాలంటే అమెరికా ట్రంప్ సపోర్ట్ అవసరం. కాబట్టి ట్రంప్ అసిమ్ మునీర్ నువ్వు నాకు సహాయం చేయి, నీ ఎయిర్ బేసిస్ మాకు ఇవి, నీ ఎయిర్ స్పేసెస్లోకి మా అమెరికా యుద్ధ విమానాలని రప్పించు, మేము గ్రౌండ్ ఫోర్సెస్కి అమెరికా సైనిక దళాలకి అవకాశం ఇవ్వంటే పాకిస్తాన్ తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇరాన్ పక్కన సుమారు 950 నుంచి 1000 కిలోమీటర్ల బౌండరీ ఇవి ఇరాన్తో షేర్ చేసుకుంటుంది పాకిస్తాన్. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్సు ఇరాన్లోని సిస్తాన్ ప్రావిన్స్తో షేర్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి పాకిస్తాన్ ఒక రకంగా ఇరాన్ మీద అమెరికా దాడికి సహాయం చేయాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తే పాకిస్తాన్లో ప్రజలు తిరగబడతారు అసిమ్ మునీర్ మీద. మిగిలిన ఇస్లామిక్ ప్రభుత్వాలు కూడా దీన్ని ఒప్పుకో. అప్పుడు ఇరాన్ కొన్ని వేల కొన్ని మిసైల్స్ని ఇటు పాకిస్తాన్ మీద కూడా వేస్తుంది. అది ఇరాన్ పాకిస్తాన్ యుద్ధంగా కూడా టర్న్ అయ్యే అవకాశాలు ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చాలా బలంగా ఉంది ఇది ఇరాన్తో పోలిస్తే. కానీ ఇరాన్కి డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఉంటుందండి, సర్వనాశనం చేసే శక్తి ఉంటుంది. గెలుస్తామో ఓడిపోతాం తర్వాత. ఇరాన్ ఆల్రెడీ ప్రకటించింది, నాకు వ్యతిరేకంగా అంటే ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకి సహాయం చేసిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన అమెరికా దళాలకి ఎవరు ఆశ్రయం ఇచ్చినా, తన ఎయిర్ స్పేస్ని కానీ భూతలాన్ని కానీ ఎవరైనా ఇచ్చినా వాళ్ళని మేము శత్రువులుగా పరిగణిస్తాం, వాళ్ళ మీద మిసైల్స్ దాడులు ఉంటాయని ఆల్రెడీ ఇరాన్ అయతొల్లా అలీ ఖైమేని ప్రకటించడం, ఐఆర్జీసీ ప్రకటించడం జరిగిపోయింది. కాబట్టి పాకిస్తాన్ని సర్వనాశనం చేసేటప్పటికి అక్కడికి వస్తుంది. తర్వాత ఇది భవిష్యత్తులో ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఉండడానికి అక్కడ బలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అక్కడ అంటే ఇరాన్ ఫ్యూచర్లో ఇక BLAకి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి ఇరాన్ మొత్తం అంటే పాకిస్తాన్ 2 ముక్కలు అవ్వడానికి కూడా ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశం అయితే పాకిస్తాన్ పీడ ఇరాన్కి విరగడైపోతుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ మరి అసిమ్ మునీర్ ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేస్తారు అంటే కంపల్సరీ పనిచేస్తారనే తెలుస్తుంది. ఎందుకంటే ఒక రకంగా అమెరికా ఒత్తిడికి అది ఆపలేదు. అసిమ్ మునీర్ పదవిలో ఉండాలంటే సహాయం చేయవలసింది అమెరికాకి. 2, ఇప్పుడు సౌదీ అరేబియా సున్నీ, ఇరాన్కి శత్రువు. ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్కి మిలిటరీ డీల్ ఉంది కాబట్టి సౌదీ అరేబియా తను యుద్ధంలోకి రాకుండా తటస్థంగా ఉంటూనే ఇటు పాకిస్తాన్ అసిమ్ మునీర్ రెచ్చగొట్టి ఇరాన్ ఓడించడానికి, అక్కడ రిజైమ్ చేంజ్ అవ్వడానికి సహాయం చేసవచ్చు. కాబట్టి ఇది పాకిస్తాన్ ఇరాన్ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఇక్కడ అమెరికా ఒత్తిడితో ఉందని తెలుస్తుంది. అసిమ్ మునీర్ ఇలా చేస్తే మాత్రం అసిమ్ మునీర్ సర్వనాశనం, పాకిస్తాన్ ముక్కలవడానికి ప్రాతిపదిక సిద్ధమైనట్టే మనం చెప్పవచ్చు.